గురుగారు, ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశి మకర రాశి వారి 4 గ్రహాలు దివ్యంగా ఉన్నాయమ్మా. ద్వాదశంలో శుక్రుడు, ఏకాదశంలో బుధుడు, తృతీయంలో శని చంద్రుడు. వ్యాపారం చేసే వారికి ఇది అనుకూలమైన సమయం. లాభంలో ఉన్న ప్రతి గ్రహము మేలు చేస్తుంది. సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా ఏకాదశ బుధ యోగము సంపూర్ణమైన శుభప్రదమైన స్థిరమైన లాభాలను ప్రసాదిస్తుంది. పలు మార్గాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. తగిన సహాయ సహకారాలని పొందుతారు. పలు మార్గాల్లో విజయాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. బుద్ధి బలంతో పనిచేయండి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి. పని చేయబోయే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ముఖ్య కార్యక్రమాల్లో ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోండి. దేనికోసం ప్రయత్నం చేస్తున్నారో దాని యందే దృష్టి నిలపండి. చంచలత్వంతో పనిచేయొద్దు. బుద్ధి చతురత, బుద్ధి సృజనాత్మకత అవసరం. నూతన ప్రయత్నాలు పనిచేస్తాయి. సకాలంలో అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రయత్నం చేయడం ద్వారా శుభాలు జరుగుతాయి. ఆర్థికంగా మిశ్రమ కాలం ఉన్నది. వ్యయభారం పెరగకుండా ధనాన్ని పొదుపుగా వాడుకోండి. ఉద్యోగంలో విశ్వాసంతో పనిచేయడం మంచిది. ఒక్కసారి పని ప్రారంభించిన తర్వాత ఎటువంటి మార్పులు చేయకుండా, చంచలత్వం లేకుండా స్థిరచిత్తంతో మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా పూర్తి చేయండి. వారాంతంలో శుభం జరుగుతుంది. గౌరవప్రదమైన జీవన విధానం కొనసాగుతుంది. మకర రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? దుర్గామాతను స్మరించడం చాలా మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? దుర్గామాతను దర్శించడం ఉత్తమం. మకర రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది? రాహుగ్రహ ప్రీతిగా కొద్దిగా మినుములు దానం చేయండి.